లోపల నుంచి టఫ్ క్వశ్చన్ తీస్తా. వాళ్ళ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ కష్టంగానే, ఇలాంటివి చాలా ఈజీ. యూనో. అవునా? యా. నాది చలికాలం, నీది? చలికాలం ఏంట్రా? మీ ఫేవరెట్ సీజన్ ఏంటి అంటే? నాకు వర్షాకాలం. నీకు వర్షాకాలం? yes. నాటి. మీకు ఫేవరెట్ కాలం ఏంటి? నాకు చలికాలం అంటే ఇష్టం, ఎందుకంటే ఎక్కువ సార్లు దమ్ము కొట్టొచ్చు కాబట్టి. నా పేరు ఇమ్రాన్, నేను మల్లారెడ్డిలో ఇంజనీరింగ్ చదివేవాడిని, నాకు దమ్ము అలవాటైంది అని. అప్పుడు గ్రాఫిక్స్ లో లోపల ఇమ్రాన్ లోపలికి వెళ్ళి ఆ తిత్తులు బయటకు పడతాయి. వాడు సిగరెట్లు ఎందుకు కలుస్తాడంటే వాడికి అది హేట్ అన్నమాట. సో ఈ బర్న్స్ ఆల్ ఆఫ్ దెమ్. చింతలన్నీ తీరిపోయినట్టే చీకటన్నమాట పారిపోయినట్టు. నెక్స్ట్. నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే అబ్బాయిలు షార్ట్ వేసుకొని షర్ట్స్ లేకుండా తిరుగుతారు కదా, బాడీ చూసి సెలెక్ట్ చేసుకుందామని బాయ్ ఫ్రెండ్. సూపర్ అమ్మా, నువ్వు సూపర్. సమ్మర్ వస్తే మగాళ్ళు బట్టలు ఇప్పేసి అబ్బా అబ్బా. నెక్స్ట్. వర్షాకాలం అంటే ఇష్టం. ఎందుకు సార్? ఎందుకంటే అప్పుడు అమ్మాయిలు గొడుగుతో బయటకు వస్తారు కదా, అప్పుడు ఏమైంది వేళ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ. నెక్స్ట్. నా వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకు? స్నానం చేసుకునే అవసరం లేదు, బయటికి వెళ్ళిపోతే స్నానం చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్టలు ఉతుక్కోవాల్సిన అవసరం లేదు, అన్ని బయట ఇట్లా నిల్చుంటాడు. నెక్స్ట్. నాకు రైనీ సీజన్ అంటే ఇష్టం, ఎందుకంటే డ్రైనేజ్ బాగుంటుంది. బికాస్ బయట వర్షం పడుతుందని చెప్పి ఇంట్లో కాలేజ్ బంగొట్టి ఇంట్లో పండుకోవచ్చు, లేదంటే కాలేజ్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోవచ్చు. పెళ్ళైంది, కాలేజ్ లేదు, అప్పుడే కాలం ఇష్టం. కాలేజ్ లేదు, అప్పుడు హస్బెండ్ కి జాబ్ ఎందుకంటే బయట వర్షం పడుతుంది కానీ అతను కూడా ఇంట్లో ఉంచేయచ్చు. నువ్వు మీ హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, బయట వాన పడుతుంది, అప్పుడు ఏమడుతుంది, క్లైమేట్ ఎంజాయ్ చేస్తాం అంతే. డిక్కడిక్కడ నుండు అంటే ఏంటి? వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ రూమ్, బయట వాన పుట్టింగ్ డోర్స్. డిక్కడిక్కడ ఉండం అంటే బీప్. డిక్కడిక్కడ ఉండు అంటే ఇంట్లో బజ్జీలు వేసుకోవడం అవులే. నెక్స్ట్. నాకు సమ్మర్ అంటే ఇష్టం భయ్యా. గోక్కొచ్చనా? చల్లని జ్యూస్ లో మంచి బంగినపల్లి రసాలు దొరుకుతాయి కాబట్టి. మీరు సిగ్గుపడి కూడా చెప్తలేదురా? ముందు శ్రీమికి ఉంటే సిగ్గుపడకపోతే ఇంకేం ఇస్తాం భయ్యా. వాళ్ళు రేపు మగాడిని చూసి కూడా సిగ్గుపడుతుండు. థ్యాంక్ యూ. నెక్స్ట్. నాకు సమ్మర్ సీజన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మగాళ్ళు బతుకు మొత్తం అనుభవించు రాజా తాగుతూనే ఉంటారు పగలు రాత్రి తేడా లేకుండా. అవునా రవి? చల్లటి చిల్డ్ బీర్ కాదు, మ్యాంగో జ్యూస్. నాకు వర్షాకాలం అంటే ఇష్టం. వై? ఇంటికి లేట్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు. ఎందుకు? వర్షం అనేది ఒక రీజన్ చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు కారు ఉంటది, ఇప్పుడు గొడుగు ఉంటది, ఇప్పుడు ఆటోలు ఎక్కినామంటే వాన పడదు, బస్సులు ఎక్కితే వాన పడదు. వర్షం రోడ్ మీద నీళ్లున్నాయి, స్విమ్మింగ్ చేయమన్నాడు అందులో. కార్ తో రావట్లేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని. ట్రాఫిక్ జామ్ అయిందని రీజన్ చెప్తావా? ఎనీబడి ఎల్స్? నాకు సమ్మర్ అంటే ఇష్టం, ఎందుకంటే హాలిడేస్ లో మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు స్కూల్ నుంచి బయటికి రారా ఇంకా? మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటాడు కదా. నెక్స్ట్. ఎనీబడి ఎల్స్? నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందరు బయట తిరగరు కదా, అప్పుడు మన బాయ్ ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొచ్చు. నీకే కాలం ఇష్టం రా? చెప్పాంగా, చలికాలం. ఎందుకు? మంచి ఒక గర్ల్ ఫ్రెండ్ వెతుక్కొని చలికాలంలో. నన్ను వస్తావు పిలిస్తే? రాను. చలికాలంలో అలా గర్ల్ ఫ్రెండ్ తో అలా బయటికి వెళ్ళి అదేనా? యోగా ఆసనాలు వేసి కొంచెం చలికాలంలో యోగా చేస్తే బాడీ ఫిట్ గా ఉంటదని మా శాస్త్రి గారు చెప్పారు. నువ్వు ఒక్కడే చేయి, ఇంకో అమ్మాయితో ఎందుకు చేయడం? జోడిగా చేస్తే బాగుంటది, డబుల్ ధమాకా కదా.